మీరు ముత్యాలమ్మ గుడి విషయంలో గుర్తుందా మీకు? గుర్తు. ఒక 6 నెలలు సంవత్సరం అంతే అవుతుంది కదా, సంవత్సరం లోపే. అప్పుడు అమ్మవారి గుడి తలుపులు బద్దలు కొట్టి అమ్మవారిని గుండెల మీద తన్ని అమ్మవారి విగ్రహాన్ని పాడేశాడు కదా. వాడెవడు? పిచ్చోడే. నేను కూడా ఒప్పుకుంటా, వీడు పిచ్చోడే. ఎందువల్ల? ఆ మతమే పిచ్చిది కాబట్టి, పిచ్చి మతస్థులు కాబట్టి, మత పిచ్చి మతస్థులు కాబట్టి పిచ్చోళ్ళు, అనుమానం లే. పిచ్చోళ్ళు అలాగే ఉంటారు. గత 1000 ఏళ్ళ నుంచి అలా ఉన్నాడు, ఇప్పుడు మారిపోతారా? కాబట్టి నేననేది వాళ్ళు అలాగే ఉంటారు, నువ్వెలా ఉండాలి? నువ్వంటే ఒక హిందువు ఎలా ఉండాలి? నువ్వు కొనేటప్పుడు తినేటప్పుడు ఎక్కడ కొంటున్నావు? నువ్వు ఎవరిని భయ్యా అంటున్నావు? నువ్వు మారాలి. వాడు అలాగే ఉంటాడు. సోమనాథ్ గుడిని కూలగొట్టింది ఆ పిచ్చోళ్ళే, అయోధ్య గుడిని కూలగొట్టింది ఆ పిచ్చోళ్ళే, కాశీలో కూలగొట్టింది ఆ పిచ్చోళ్ళే, ఇరాన్లో ఇప్పుడు చిచ్చు ఆ పిచ్చోళ్ళదే, ఈ దేశాన్ని 2-3 ముక్కలు చేసింది ఆ పిచ్చోళ్ళే. కాబట్టి పిచ్చి మాత్రం అలాగే ఉండదు. అందులో పెద్ద టాపిక్ ఏం లేదు. నువ్వు మారు. హిందువు మారితే దేశం మారుతుంది, ప్రపంచం మారుతుంది. ఏం మారాలంటారు? అంటే అబద్ధాలు చెప్పడం మానేయాలి.